ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియమ్మ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించెను. యేసుక్రీస్తు పెరిగి పెద్దవాడై జనసమూహమునకు దేవుని సువార్తను ప్రకటింపసాగెను. యేసుక్రీస్తు ఎత్తైన కొండ మీద కూర్చుని బోధించుచుండెను. యేసయ్య తన తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మరియు ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చెను. మనము దేవునికి కుమారులమై ఉండవలనని, అనగా దేవునికి పిల్లలముగా ఉండాలంటే మన శత్రువులను, మన యొక్క విరోధులను ప్రేమించాలి, ప్రేమతో పలకరించాలి, ప్రేమతో నడుచుకోవాలి, మరియు మనలను హింసించే వారి కొరకు, అవమానపరిచే వారి కొరకు, వేదనకు గురి చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి. కానీ వారిపై కోపపడకూడదు, వారితో వివాదానికి పోకూడదు, వారితో కొట్లాటకు దిగకూడదు, వారిపై కక్ష సాధించకూడదు. మనము ఎప్పుడైతే హింసించే వారి కొరకు ప్రార్థిస్తామో అప్పుడే మనము దేవునికి కుమారులుగా ఉండగలము. మన శత్రువులను ఎప్పుడైతే ప్రేమగా, ఆప్యాయతగా, అనురాగముగా పలకరిస్తామో అప్పుడే దేవునికి కుమారులుగా పిలువబడతాము. ఆయనకు మనము కుమారులుగా ఉండాలంటే కక్ష సాధించే గుణము, వ్యసనము మరియు ఓర్చుకోలేని తత్వము మనలో నుండి తీసివేసుకొని దేవుని కుమారులుగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగంలో దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్నా యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. నూతనముగా ప్రారంభించిన పనులన్నీ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవనస్తులు తల్లిదండ్రుల మాటలకు విధేయులై ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యానుసారంగా భయభక్తులు కలిగి మిమ్మలను ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.